జగన్ సోషల్ ఇంజనీరింగ్ పక్కా ఫెయిల్ అయ్యింది. 2014లో పెద్దగా సోషల్ ఇంజనీరింగ్ చేయలేదు, చేశారు కొంత అయితే చేశారు సోషల్ ఇంజనీరింగ్. అయితే అప్పుడు ప్రతిపక్షానికి పరిమితమై బట్ స్ట్రాంగ్ ఓటు 67 సీట్లు అంటే ఆటలేం కాదు ప్రధాన ప్రతిపక్ష స్థానానికి. తర్వాతన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా స్ట్రాంగ్గా నిలబడి తర్వాత వచ్చేటప్పటికి కంటిన్యూగా అవుతూ వచ్చారు. 2019కి వచ్చేటప్పుడు ఘన విజయం. ఈ విజయం తెచ్చినటువంటి ఘన విజయం 151 వచ్చేటప్పటికి వచ్చినటువంటి గర్వం తెచ్చినటువంటి దెబ్బ, నేను ఏదనుకుంటే అది చెల్లుబాటు అవుతుంది అన్నటువంటిది ఎప్పుడు వచ్చిందంటే 151 సాధించినప్పుడు కాదు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏది చూసినా విజయం తప్ప పరాజయం లేదు. ఆ భారీ విజయం, మామూలు విజయం కూడా కాదు, అత్యంత ఘన విజయం. ఆ ఎఫెక్టు ఒక పక్కన తనలో తీసుకొచ్చినటువంటి అతి ధైర్యం, దానికి తోడుగా పీకే వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి టీం. 2019లో పీకే ఉన్నాడు, ఆ పీకే వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ఐపాక్ టీము ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సలహా, ప్రజల్లో జగన్ మీద సానుకూలత ఉంది, లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం, దాంతోపాటుగా సోషల్ ఇంజనీరింగ్ గురించి సజెస్ట్ చేయడం, అవన్నీ అమలు చేసుకొచ్చాడు. అవన్నీ అమలు చేస్తే 2019లో గెలిచాడు. అవి అమలు చేసి ఇప్పుడు 2024లో విఫలమయ్యాడు. ఎందుకు అంటే బలమైనటువంటి సీట్లు అంటే తమ తమ స్థానాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళని మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజని చిలకలూరుపేట, అక్కడే ఉంటే గెలిచేదేమో, ఎందుకంటే అక్కడ తను ఏదో పని చేసుకుని ఉంటుంది కాబట్టి, కానీ ఆవిడని తీసుకొచ్చి గుంటూరు 2లో వేశారు. అదే సందర్భంలో వెల్లంపల్లికి 1 టౌను తను ఆ నీళ్లల్లో తనే మొసలి, కానీ తనని తీసుకెళ్ళి ఈస్ట్లో పెట్టడం, సెంటర్లో పెట్టడం, అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లాది విష్ణుని పక్కన పెట్టడం. ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్లో బీసీ ముస్లింలకి హై ప్రయారిటీ ఇచ్చారు. బీసీలు నిన్ననే రాత్రే ప్రస్తావించినట్టున్నా నేను, బీసీలు రెడ్లు ఎలా ఫీల్ అవుతున్నారు అక్కడ అన్నటువంటిది. రెడ్లు ఫీల్ అయింది ఏంటి అంటే బీసీలను ఎత్తిన పెట్టుకుంటున్నాడు, రెడ్డి అనేది ఒకటే కులం, బీసీలు వచ్చేటప్పటికి బోల్డ్ కులాలు ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు ఓన్ చేసుకోరు, ఆ దెబ్బతీస్తుంది అన్నటువంటిది. అదే ఇప్పుడు జరిగింది. చివరికి రెడ్లు వద్దనుకున్నారు, బీసీలు పెద్దగా తోడు నిలబడలేదు. అదే సందర్భంలో ముస్లింలు కాపాడింది లేదు. నెల్లూరు లాంటి చోట్ల లేకపోతే విజయవాడ వెస్టు ముస్లింలు కాపాడతారనుకున్నారు. పోలరైజేషన్ వైపుకి ప్రయత్నించాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ. అక్కడ ఆ సోషల్ ఇంజనీరింగ్ తనని ఇంతకాలం కాపు కాసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అట్లాగే రెడ్లు కానీ, బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు కానీ జగన్కి ఎదురు తిరిగినాయి. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఈవెన్ బీసీలు తోడు రాలేదు, ముస్లింలు అంతంత మాత్రమైంది. ముస్లింల్లో కొంత ఎక్కువ వచ్చినాయి వైసీపీ, అంతకుముందు వచ్చిన తరహాలోనే ఇవన్నీ దెబ్బ కొట్టిన. ముస్లింలు పోలరైజ్ అవడం వల్ల అక్కడ హిందువులు పోలరైజ్ అయ్యారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు జగన్ని దెబ్బతీసింది. ఫలితం ఈవేళ సోషల్ ఇంజనీరింగ్ ఫెయిలే జగన్ని అధికారంలోకి దించింది. రేపో మాపో ఇదే విమర్శలు వాళ్ళ మంత్రులందరూ చేసిన ఆశ్చర్యపోనక్కలు, మాజీ మంత్రులందరూ.